సర్కంసిషన్ అంటే ఏంటి? అసలు ఎందుకు చేయించుకోవాలి? ఇది చాలామందికి హెసిటేట్ అవుతారు మాట్లాడడానికి. అండ్ చాలామంది ఆ ప్రాబ్లమ్‌తో సఫర్ అయినా గానీ పక్క వాళ్ళతో డిస్కస్ జేయరు. బట్ ఇటువంటి వాటికి సొల్యూషన్ ఏంటి అంటే అంగం ముందలున్న చర్మం మీరు చెక్ జేసుకోండి. మనకు ఫ్రీగా మూవ్ అవ్వాలి. అలా ఫ్రీగా మూవ్ అయితే ఇబ్బంది ఏముండదు. కానీ చాలామందికి 10లో చూసుకుంటే 7 మెంబర్స్‌కి అంగం ఫ్రీగా మూవ్ అవ్వదు. అంగం యొక్క ముందలున్న చర్మము ఫ్రీగా మూవ్ కాకపోవడం వల్ల వాళ్ళకు పెయిన్ వస్తుంది. అట్లా పెయిన్ రావడం వల్ల ఒక్కొక్కసారి ఇంటర్‌కోర్స్ చేసేటప్పుడు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ స్టార్ట్ అయ్యే వరకు వాళ్ళు ఇంటర్‌కోర్స్ కరెక్ట్‌గా చేయలేరు. దాంతో ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అవుతుంది. దాంతో డిప్రెషన్‌కెళ్ళిపోవడము, సూసైడల్ టెండెన్సీ రావడము అట్లాంటివి కూడా చూస్తూ ఉంటాం. సో ఇట్లాంటి వాటికి మనకు సొల్యూషన్ ఏంటి అంటే సర్కంసిషన్ అంటే సుంతి ఆపరేషన్. ఈ సుంతి ఆపరేషన్ అనేది మనం లేటెస్ట్ మెథడ్ కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ అనే మెథడ్ ద్వారా చేస్తున్నాం. ఇది జస్ట్ 5 మినిట్స్‌లో సర్జరీ అయిపోతుంది. హాఫ్ అన్ అవర్‌లో పేషెంట్ ఇంటికెళ్ళిపోవచ్చు. వితిన్ 1 అవర్‌లో వాళ్ళు యథావిధిగా వాళ్ళ పనులు చేసుకోవచ్చు. ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. ఎటువంటి బ్లీడింగ్ ఉండదు. ఎటువంటి వాపు ఉండదు. అండ్ ఆఫ్టర్ 1 మంత్ తర్వాత ఇంటర్‌కోర్స్ చేసుకోవచ్చు. ఒక 10, 15 రోజులు మాత్రం ఎరెక్షన్స్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఎవరికైనా ఈ సుంతి ఆపరేషన్ గురించి ఏమైనా క్వైరీస్ ఉంటే గనక నాకు పైన కనిపించే నెంబర్‌కి మీరు వాట్సాప్ ద్వారా మనకు చాట్ కూడా చేయొచ్చు.